ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో శ్రేష్టమైన పరలోకపు వాక్కులు ధ్యానము చేయుటకు ప్రభు పాదముల చెంతకు కూడి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానంలో గడుపుటకు మీ మనస్సులను మీ హృదయములను స్థిరపరుచుకుంటూ దేవుని పాదాల చెంత కూర్చున్నటువంటి మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారిని దేవుడు ఎక్కడికి లేవనెత్తును. రండి మూలవాక్యాన్ని చూద్దాం. ఈరోజు ఎక్కడెక్కడ పడిపోతూ ఉన్నప్పుడు మన దేవుడు పైకి లేవనెత్తుతాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. మీకా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట, శత్రువుతో దేవుని బిడ్డలు మాట్లాడేటటువంటి ఒక మాట. అది శత్రువైన అపవాది అయినా, ఈ లోకములో మనలను వెంబడించే శత్రు సమూహమునైనా దేవుడు హెచ్చరిక చేయమన్నమాట. 7వ అధ్యాయము 8వ వచనం 767వ పేజీలో, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను. ఎంత బాగుందండి ఆ మాట. నేను క్రింద పడినను, తిరిగి లేతును. చాలు. చాలా విషయాలు ఉన్నప్పటికీ లేచుట, లేవనెత్తబడుట, ఈ విషయాలే మనం ఈరోజు చూద్దాం. ఈ లేఖనాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థించేటటువంటి భక్తుడు శత్రువైన సాతానుతో లేదా అపవిత్రమైనటువంటి దురాత్మ సమూహాలతో, వాడి అనుచరులతో మాట్లాడుతూ, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అని అన్నాడు. అదే అతిశయింపవద్దు అన్నాడు. ఎందుకు అతిశయించాడు శత్రువు అనంటే, క్రింద పడ్డాడు, ఎక్కడో పడ్డాడు, ఎక్కడో బాధ కలిగింది, ఎక్కడో ఇబ్బంది కలిగింది. అప్పుడు శత్రువులు ఏమంటారు? వాళ్ళకి అలాగ జరగాల్సిందేలే, అయ్యో ఎంత స్పీడు మీద వెళ్ళారు, లేకపోతే ఎంత కాన్ఫిడెంట్ వాళ్ళకు దేవుడున్నాడని అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఏవేవో. శత్రువు అతిశయపడి మాట్లాడుకునేది ఎప్పుడు అంటే, మనకు బాధ కలిగినప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు శత్రువు అనుకుంటాడట, వీళ్ళకి అలాగ జరగాల్సిందేలే, వీళ్ళు అలా కింద పడాల్సిందేలే. కింద పడ్డం అంటే ఏదో బండ్లో నుంచి పడ్డం కాదు నేను చెప్పేది, బైక్లో నుంచి పడ్డమో మిద్దె మీద నుంచి పడ్డమో కాదు. ఆత్మీయులైన దేవుని బిడ్డలు ఎక్కడో ఒక చోట బాధలో పడ్డారంటే, ఇబ్బందిలో పడిపోయారు అంటే, వీళ్ళకి ఇబ్బంది కలగాల్సిందేలే, ఈ ఇబ్బంది జరగాల్సిందేలే, ఎన్నెన్నో అనుకుంటే దేవుడు మాట్లాడిస్తున్నాడు, శత్రువా అతిశయపడగాకు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఈ మాట చదివేటప్పుడండి, నేను ముందు సిద్ధపడ్డప్పుడు నాకు ఈ వాక్యం గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తర్వాత మీరు చదువుకోండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23-24 వచనాల్లో దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ
వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచుండలేదు అని అంటాడు. దానికి ముందు ఏం మాట్లాడాడంటే క్రింద పడగా, అంటే అతడు నేలను పడినను తిరిగి లేవలేకయుండడు అని అంటాడు 23వ వచనం. అంటే కొన్నిసార్లు మనం ఎక్కడో పడిపోతాం, ఏదో బాధ దగ్గర ఆగిపోయింటాం, ఏదో ఇబ్బంది దగ్గర నిలబడిపోయింటాం. అప్పుడు అందరు చెవులు కొరుక్కుంటారు. ఏమని? అబ్బా వాళ్ళు ఏమేమో అనుకున్నారు, చూడు ఇప్పుడు వాళ్ళకి ఏమైందో, చూడు ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో అని అందరు అనుకున్నప్పుడట అప్పుడు మనం కృంగిపోవద్దట. ఎందుకు అనంటే మన దేవుడు అప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? నిలవబెడతాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. అయితే ఇప్పుడు దేవుడు తనను నమ్మిన బిడ్డలను ఎక్కడెక్కడి నుంచి లేవనెత్తుతాడో, ఎక్కడెక్కడి నుంచి పైకి లేపుతాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. లేపును, లేవనెత్తును, ఈ పదాలే ఉంటాయి ఈరోజు, సరేనా? 5వ అధ్యాయము 15వ వచనము, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నందును. చాలు. మొట్టమొదటిది ప్రభునందు ప్రియులారా, రోగము నుంచి తనను నమ్మిన బిడ్డలను లేవనెత్తే దేవుడు మన దేవుడు, లేపేటటువంటి దేవుడు. అవును, ఒకసారి మనం వెనక జీవితానికి వెళ్తే ఎన్నో పర్యాయములు మనకు కలిగిన బాధలు, మనకొచ్చిన జబ్బులు లోకంలో చాలామందికి వచ్చాయి. కానీ వాళ్ళైతే అలాగే అంతరించిపోయారు, మంచం పట్టారు. కానీ మనం అలాంటి బలహీనతలో తిరిగి లేచాం. దేవుడు ఒకటే చెబుతున్నాడు, దేవుని నమ్ముకున్న బిడ్డలను రోగము నుంచి లేవనెత్తే దేవుడు. దేని నుంచి? రోగము నుంచి. అది ఏ వ్యాధైనా కానివ్వండి. జన్మతః మనం పాపులుగా అవిధేయులుగా బ్రతికాం. మనం ఒక 20 ఏళ్లకు రక్షించబడ్డామో, 25 ఏళ్లకు బ్యాప్టిజం తీసుకున్నామో తెలియదు, కానీ ఆ కాలం అంతా కూడా పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉండే. అయితే దేవుని గొప్ప కనికరము ప్రియులారా, ఆ పాపం అనే వ్యాధి నుంచి ఎక్కడి దాకా ఉందట? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా స్వస్థత లేదు, ఎక్కడ కూడా నెమ్మది లేనటువంటి పాప జీవితం. మన దేవుడు ఆ పాపం అనే వ్యాధి నుంచి మనలను లేపాడు ప్రియులారా. యేసు ప్రభుల వారి శిష్యులు కూడా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు వచ్చి ప్రభువుని అడిగాడు, ప్రభువా మా ఇంట్లో ఒక రోగము ఉంది, రా ప్రభువా అని అడిగాడు. అప్పుడు వెళ్ళి ఏం చేశాడో చూద్దాం. ఆ మాట చెప్పి తర్వాత విషయానికి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 30-31 వచనాన్ని మనం చూద్దాం. 30-31 వచనాన్ని చదువుకుందాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పెట్టి ఆమెను లేవనెత్తును. అంతట జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. పేతురు వచ్చి చెప్పారు. పేతురు ఆంద్రేయ అనువారి ఇంట వెళ్తున్నప్పుడు, ప్రభువా మా అత్తగారు జ్వరంతో ఉన్నారు, ఇది పరిస్థితి, మరి ఎట్లా మేము మీ వెంట రమ్మంటావా అని ప్రభువుని అడిగితే, అయ్యో మీరు నా వెంట రావడం ఎందుకు, పదండి ముందు ఆ ఇంటికి వెళ్దామని ఆ ఇంటికి వస్తే జ్వరముతో పడి ఉన్న ఆమెను ముట్టగా, అంటే ప్రభువు ఆమెను తాకగా ఆమె జ్వరము వదిలిపోయెను. ఆమె లేచి వారికి ఏం చేసింది? పరిచర్య చేసింది. ఇంట్లో వాళ్ళకు కావలసిన సౌకర్యాలు సిద్ధపరిచింది. ప్రభునందు ప్రియులారా, తనను నమ్మిన బిడ్డలను దేవుడు ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు అంటే రోగము నుంచి, లేదా వ్యాధి నుంచి, లేదా పాపం అనే వ్యాధి కావచ్చు. మనం ఏమైపోయే వాళ్ళమో, నిజంగా ఆయన కనికరము లేకపోతే ఆయన మనలను లేవనెత్తాడు. చాలా బలహీనతలండి, ఎన్నో పర్యాయాలు మనకు వచ్చేవి. కొన్నిసార్లు మన ప్రక్కనే పడుకున్నటువంటి పేషెంట్ శవమ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు.
కానీ మనం క్షేమంగా ఇంటికి రాగలిగాము అంటే ప్రభు కృప. రెండవది ఎక్కడికి లేవనెత్తుతాడో చూద్దామా? యోబు గ్రంథానికి వెళ్దాం. 5వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ లేవనెత్తును అనే ఒక పదాన్ని మనం చూద్దాం ప్రియులారా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని, చూసారా, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలు ప్రియులారా. రెండవది, దుఃఖము నుంచి సంతోషమునకు లేవనెత్తే దేవుడు. దుఃఖము అని అన్నాడు. కొన్నిసార్లు మన దుఃఖము మన ఎదుటి వ్యక్తులకు తెలియకపోవచ్చు, మన కన్నీళ్ళు మన ఇంటి వాళ్ళకు తెలియకపోవచ్చు. ఒకే ఇంట్లో కాపురం ఉన్న భార్య కన్నీళ్ళు భర్తకు తెలియకపోవచ్చు, లేదా తల్లి కన్నీళ్ళు పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారి దుఃఖములు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అయితే ఎట్లా తెలుసు? ఊరికే నువ్వు ఏడ్చుకుంటా అంటే నీ దుఃఖం దేవునికి తెలియదు. నీ ఏడుపుకు కారణం ఏదో ప్రార్థన చేసి ఏడ్చావు చూడు, అప్పుడు తెలుసు ఆయనకు, అరే నా బిడ్డ ఇందుకోసం ఏడుస్తుంది, ఈ బాధ తనను వెంటాడుతుంది అని. ఆ దుఃఖము ఆయనకు తెలిసినప్పుడట ప్రభునందు ప్రియులారా, వారి దుఃఖమును బట్టి ఆయన విని క్షేమమునకు లేవనెత్తేవాడు. క్షేమమునకు ఎప్పుడు మొరపెడితే ప్రియులారా. అందుకే మనకు బాగా పరిచయమైన ఒక అధ్యాయం ఉంది, యెషయా గ్రంథం 60వ అధ్యాయములో 20వ వచనంలో ఒక చక్కటి మాట, నీ దుఃఖ దినములు సమాప్తములు. చాలు, ఇంకా చాలా రోజులు ఏడ్చావమ్మా అన్నా, దేవాలయంలోకి వచ్చావు, ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నావు. నీ ఏడుపుకు కారణం ఏంటి? అయ్యా అందరూ గొడ్రాలు అంటున్నారయ్యా, ఈ నింద నేను భరించలేకపోతున్నాను. నా కడుపున ఒక బాబో పాపో పుడితే, ఆ బాబే అడిగింది ఆమె, నా కడుపున ఒక కొడుకు పుడితే వాడిని నా దగ్గరేం పెట్టుకోను నేను, నాకు నిందపోతుంది. ఆమెకు ఒక బిడ్డ పుట్టేయాలని నిందపోతుంది, ఆ గొడ్రాలని నేను నింద పోగొట్టుకుంటాను, నేను ఆ బిడ్డను నీకే తెచ్చిస్తాను, నా ఏడుపు ఇది ప్రభు నీ మందిరంలో అనింది. దేవుడు అంటున్నాడు, ఇంకేడ్చుకాకు, ఇన్ని రోజులు ఏడ్చావు, ఇక నిరీక్షించు, మరలా ఇలాంటి సంవత్సరం నువ్వు శిలోహుకు దేవుని మందిరానికి వచ్చేసరికి నీ కౌగిట్లో నువ్వు కోరుకున్న బాబు ఉంటాడు అని అన్నాడు. అలాగే బాబు పుట్టాడు. దుఃఖ దినములు ఆమె సమాప్తమైపోయాయి. అయితే ఆమె మాట మీద నిలబడిందండి. ఈరోజు చాలా మంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాట మీద నిలబడేటటువంటి వ్యక్తిని ఒక్కటి ప్రభువుకి ఇచ్చామంటే ఎన్ని ఇస్తాడండి ఆయన? 4 ఇస్తాడు ప్రియులారా. కొంతమంది జనవరిలో మాట ఇస్తారు, ఫిబ్రవరి నుంచి మాట మీద ఉండరు, లేదా ఒక 2-3 నెలలు మాట మీద ఉంటారు, తర్వాత ఉండరు. కానీ నేను బైబిల్ చరిత్రను అంతటిని కూడా చూస్తే ప్రియులారా, దేవుని ఎదుట మాట ఇచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునికి ఒకటి ఇచ్చారు అంటే సమృద్ధి అండి. నేను చూశాను బైబిల్ గ్రంథంలో, ఒక బాబు ఉన్నాడు, యేసు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాడిని అడగలేదు, రే నీ దగ్గర ఏమన్నా ఉంటే ఈయన అడగల, కానీ వాడే తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రభువు చేతిలో రొట్టెలు పెట్టాడు. అంతే, వాడే తీసుకొచ్చి. అందరే అంటాడు, అయ్యా ఇక్కడున్న ఒక బాబు దగ్గర ఉన్నాయంటే వాడు అంటున్నాడు తీసుకో యేసయ్యా అని. ఈ మధ్య నేను కూడా అలాంటి సంఘటన ఒకటి చూసినప్పుడు పిల్లల మనసు ఇంత బాగుంటుందా అనిపించిందండి. ఈ మధ్య నేను పరిచర్యకి వెళ్ళాను. నేను ముందే వెళ్ళి కూర్చున్నాను. ప్రొద్దుటూరులో మన పరిచర్య జరుగుతుంది. ఎదురుగా అన్యులు ఉంటారు, ఆ చిన్న పిల్లలు అన్యులు ఉంటారు. ఆ పిల్లలు ఎంత వయసు అంటే అక్క చెల్లెలు ఇద్దరికి 7 లేదా 8 సంవత్సరాలు. అక్కకు 8 సంవత్సరాలు అయితే వాళ్ళ చెల్లెలకు 7 సంవత్సరాలు. వాళ్ళకు మళ్ళా ఇంకో పాప, ఆ ఇంట్లో ఇంకో పాప ఉంది బుడ్డది, అది మహా అంటే 2 లేదా 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలే అనుకుంటాను, మాటలు రావు. ఆ పిల్లలు ఆ ఎదురుగా ఉండి ప్రార్థనకు రావడం నేర్చుకున్నారు. వాళ్ళు రాగానే ఫస్ట్ నేనే వందనాలు చెప్తాను వాళ్ళకు. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళంటే ఆ చిన్న పిల్లని కూడా పిలుచుకొస్తా ఉన్నారు. ఆ చిన్నపిల్లకు కూడా దానికి నేర్పిద్దామని చెప్పేసి రాగానే ఫస్ట్ వందనాలు చెప్తే అది ఊరికి ఇట్టే చూస్తుంది. మళ్ళీ వాళ్ళ అక్క 7 సంవత్సరాలు ఉండ అదేం చేస్తుందంటే దాన్ని 2 చేతులు పట్టించి ఇట్లా చూపిస్తుంది.
ఇప్పుడు ఒక 3 వారాలు అయ్యేసరికి అది వందనాలు అని చెప్పుకనే 2 చేతులు ఎత్తి ఇట్లుంటుంది. మొన్నటి అంటే ఆదివారపు దినాన్ని ఆరాధనలో ఉన్నప్పుడు నేను వచ్చిన తర్వాత ఇంకొక తల్లి కూడా వచ్చింది ప్రార్థనకు. ఆమె బ్యాగులో 2 చాక్లెట్లు ఉన్నాయి. ఆమె నాకు వందనాలు చెప్పి ప్రార్థన చేసుకొని కూర్చునింది. ఈ 3 పిల్లలు ముందు ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆమె ఏం చేసిందంటే వాళ్ళల్లో ఒక పాపను పిలిచింది, అంటే వాళ్ళ అక్కను పిలిచింది. తన దగ్గర 2 చాక్లెట్లు ఉంటే తీసి ఆ పిల్లకి ఇచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల చిన్నపిల్లకి ఇచ్చింది, వాళ్ళ అక్క వెనకమ్మటి పిలుచుకొని వెళ్ళింది. ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నేను ప్రేయర్ చేసి నేను కూర్చున్నాను. చాక్లెట్ 2 ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ పిల్లల మనస్సు ఇంత బాగుంటుందో అనిపించిందండి. వాళ్ళు 3 ఉన్నారు, 2 చాక్లెట్ ఉన్నాయి. వాళ్ళలో మళ్ళీ చిన్నపిల్ల చేత చాక్లెట్ ఇచ్చి ఆ అక్కగారు ఇద్దరు త్యాగం చూడండి. ఈ చిన్నపిల్ల చేతకి చాక్లెట్ ఇచ్చి ఇది అంకుల్కి ఇవ్వనిచ్చి పంపించారు. నేను అంతా గమనిస్తూ ఉన్నాను. ఆ చిన్న పిల్ల అండి, 2 సంవత్సరాల పిల్ల చాక్లెట్ తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చింది. నేను అన్నాను, వద్దులేమ్మా నువ్వే తినుపో అన్నాను. అట్లే పట్టుకుంది అది. వద్దులే నువ్వు తినుపో అని అన్నాను. అది పోలే, అది అట్లే ఉంది. వాళ్ళ అక్కకి చెప్పాను, పిలుచుకో తిని మీరే తినండి అని. అప్పుడు పిలుచుకుంటే వాళ్ళ అక్క వాళ్ళిద్దరు కలిసి ఒక చాక్లెట్ తింటే ఈ చెల్లెలకు ఒక చిన్న చాక్లెట్ ఇచ్చారు. అంటే పిల్లల మనసు ఇచ్చే మనసు అండి, దేవుని స్వభావం. అందుకే దేవుడు అన్నాడేమో, చిన్న బిడ్డల వలె తాము తగ్గించుకుంటే తప్ప వాళ్ళు పరలోకానికి పోరు అని. ఆ చిన్న బాలుడు కొన్ని తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి, 5 రొట్టెలు 2 చేపలు. తిన్నది 5,000 మంది అని మనం అక్కడ చూస్తున్నాం. కానీ కూర్చున్న వాళ్ళు 5,000 మంది అయితే ఇంకెంతమంది తిన్నారో పూర్తిగా తెలియదు. రెట్టింపు దీవెనలతో ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, దుఃఖము నుంచి లేవనెత్తే దేవుడు మన దేవుడు. మొదటిది రోగము నుంచి, రెండవది దుఃఖము నుంచి, మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 113వ కీర్తనకు ఒకసారి వద్దామండి. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలు ప్రియులారా. మూడవదండి, నేల నుండి అని అంటే అర్థం ఏంటంటే అపజయాల నుంచి లేవనెత్తుతాడండి. అపజయాల్లో నుంచి జయ జీవితం ఇస్తాడు ప్రియులారా మన దేవుడు. మీకు అన్నిటినీ నేను వివరించలేను, కానీ ఒక్క మాట చెప్పి చివరి విషయాన్ని చదివేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 10వ వచనాన్ని చూడండి. యెహోవా ఏం మాట్లాడుతున్నాడు యెహోషువతో? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. చాలు ప్రియులారా. యెహోషువ ఎక్కడున్నాడు ఇప్పుడు? నేల మీద ఉన్నాడు. ముఖాన్ని నేలకు మోపాడు. ఏం యెహోషువ ఏమైంది అని అంటే, పెద్ద పెద్ద దేశాలను గెలుచుకుంటా వచ్చామయ్యా. హాయి అనేది చిన్న పట్టణం. ఒక 3,000 మంది పోతే ఆ పట్టణాన్ని కొల్లగొట్టేసి వస్తారులే అనుకున్నా నేను. కానీ విచిత్రం ఏంటంటే మా వాళ్ళే ఒక 30 మంది చచ్చిపోయారు. ఏంటి ప్రభువా, ఇన్ని చోట్ల జీవితమైన మేము ఈ చిన్న పట్టణాన్ని గెలిచలేకపోయామేంటి అని నేలను మోపాడండి. దేవుడు అంటున్నాడు, లే, ముఖం పైకి లేపు. అపజయానికి కారణం ఏంటో తెలుసా? మీలో ఉన్న వాళ్ళలో పాపం ఉంది. అలాని వ్యక్తి చేసిన పాపమే మీ అపజయానికి కారణం అంటే, ఆ అపజయానికి కారణమైన వ్యక్తిని చంపిన తర్వాత మళ్ళా వారికి జయ జీవితం. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మనం బాగా వెళ్ళిపోతుంటాం, దూసుకుపోతూ ఉంటాం, ఎక్కడో చిన్న దాని దగ్గర పడిపోతాం. అయ్యో ఏంటి అని అనుకుంటే ఆ చిన్న పాపమే నిన్ను పతనానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు అంటున్నాడు, అపజయాల నుంచి లేవనెత్తే దేవుడు. మొదటిది, ఆయన రోగము నుంచి లేవనెత్తుతాడు. రెండవది, దుఃఖము నుంచి పైకి లేపుతాడు. మూడవది, అపజయాలలో నుంచి. దావీదు కూడా తన జీవితంలో చూస్తే అపజయాలు పొందుకున్నప్పుడు అపవిత్రత ఉంది తనలో. ఎప్పుడైతే తన అపవిత్రతను తను తీసేసుకున్నాడో తనకు జయ జీవితం కలుగుతూ వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక దైవ దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను.
ఎక్కడ మనం ఓడిపోతున్నామో దానికి కారణం ఎప్పుడైనా, ఎక్కడ మన తలదించుకునే పరిస్థితి వస్తుందో దానికి కారణం ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమై ఉండదు, దేవుని సేవకులై ఉండదు, వ్యక్తులు చేసిన తప్పు అయి ఉంటుంది. ఆ తప్పును సరిదిద్దుకోగలిగామంటే జీవితానికి లేవనెత్తుతాడు ప్రియులారా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున, మాట చూసారా, అంత్య దినమున నేను వానిని లేపుదును. చాలు ప్రభునందు ప్రియులారా. 4వది అండి, ఈ శరీరాలతో మనం ఎవ్వరం పరలోకానికి వెళ్ళము. అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరాలతో మనం ఎవరం పరలోకానికి వెళ్ళం. ఎందుకో తెలుసా? మన ముందు చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మనము, రేపటి దినాన మన తర్వాత వాళ్ళు, ఎవరైనా సరే ప్రభు రాకడకు ముందు చనిపోయారు అంటే వారి శరీరము మట్టి నుండి తీయబడింది కాబట్టి మరలా ఏమైపోతుంది? మట్టే. ఇంకా మళ్ళీ ఆ రూపం ఏమి రాదు. కానీ దేవుడు అన్నాడు, ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరము ధరించుకొని, ఈ మన్నైనది వెనకటి వలనే మరలా మట్టికి వెళ్ళిపోయినా మహిమాన్వితుడైన దేవుని కలుసుకోవడానికి దీన శరీరము మహిమ గల శరీరముతో, అది ఎలాగుంటుందో నేను చెప్పలేను, కానీ దాని రూపం ఈ లైట్ మాదిరిగా ఉంటుందో ఆత్మరూపముగా ఉంటుందో చెప్పలేను, కానీ ఆయన శరీర రక్తములను పానీయము చేసిన వారిని మహిమ కలిగిన శరీరముతో ఆయన లేపుతాడు ప్రియులారా. అందుకే యోబు అన్నాడు, బహుదయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు, ఈ శరీరము చీకిపోయినా అంటే అంత పాడైపోయినా నేను తిరిగి మహిమ కలిగిన శరీరముతో ఆయన కలుసుకుంటాను అంటాడు. దేవునిందు ప్రియమైన వారలారా, తనను నమ్మిన బిడలు కొన్ని జబ్బులు, కొన్ని బలహీనతలు వస్తాయి మనకు. ఒకవేళ పాపం అనే జబ్బు నుంచి మనం విడిపించబడి రక్షించబడ్డా తిరిగి అప్పుడప్పుడు మన దేహంలోనికి శారీరకమైన బలహీనతలు వస్తాయి. అలాగొచ్చినప్పుడు ప్రభు పాదాల చెంతకు మనం రాగలిగితే, దేవా, ఈ తప్పిదానికి కారణం నాలో ఉన్నటువంటి ఏ లోపమో నాకు తెలియదు, అది నాకు తెలియచే సరిచేసుకుంటాను అని మనల్ని మనం తగ్గించుకోగలిగాము అని అంటే మనకున్నటువంటి రోగము నుంచి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. 2వది, మనము దుఃఖములో ఉన్నప్పుడు, ఆ దుఃఖానికి కారణం ఎవరైనా కావచ్చు, మొరపెట్టగలిగాము అంటే దుఃఖము నుంచి క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు. 3వది, ఆయన అన్నాడు, అపజయాలు గుండా వెళ్తున్న మన జీవితంలో ఏ పని పెట్టుకున్నా సక్సెస్ అవ్వలేదా? ఎందుకు అవ్వట్లా? ఏదో పాపం ఉంది, అందుకే సక్సెస్ అవ్వట్లా. కొంతమంది ఏ పని చేస్తున్నా జై జీవితంగా వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏ పని చేస్తున్నా కలిసి రాలేదంటారు. ఎందుకు కలిసి రాలా? ఎక్కడో పాపం ఉంది. ఆ పాపాన్ని మనం తీసివేసుకోగలిగితే, యెహోషువ 3000 మందితో వెళ్ళావు, 30 మంది చచ్చిపోయారు, ఇప్పుడు పాపం తీసేసుకున్నావు, కొంతమంది వెళ్ళండి చాలు, హాయి పట్టణాన్ని కాల్ చేస్తారన్నాడు. జయ జీవితం. 4వది, దీన శరీరము మట్టి శరీరముగా మనము మహిమాన్వితుడైన దేవుని చేరుకోలేం, కానీ ఈ శరీరము మన్నైపోయిన మహిమ గల శరీరముతో ఆయనను మాత్రం మనము చేరుకోగలుగుతాం లేపినప్పుడు. అలాంటి దేవుని కలిగిన మనం ధన్యులముగా ఎంచి, నేను నమ్మిన మమ్మలను దీనత్వములో నుంచి పైకి లేవనెత్తగలిగిన దేవుడు అయిన మీ వైపు చూస్తున్నాం. మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టండి ప్రభు అని అడిగి ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను లేవనెత్తువాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీకా గ్రంథములో 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అని అన్నప్పుడు, నాయనా, మమ్మల్ని దేని నుంచి మీరు లేవనెత్తుతారో సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడారు.
ఈ వాక్యమిని బిడ్డలు వ్యాధి చేత బలహీనంగా ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, అపజయములో ఉన్నారో వారిని మీరు దర్శించండి తండ్రి. వారిలో ఉన్న లోపం ఏదైనప్పటికీ సరి చేసుకుని లేవనెత్తగలిగిన దేవుడు అయిన మీ వైపు చూస్తూ మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.